హాయ్ అండి, అందరికీ నమస్కారం. అసలు రామేశ్వరంలో రామనాథ స్వామి లింగం అసలు ఎలా ప్రతిష్ఠించారో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని రామేశ్వరం శ్రీరాముడు వారు రావణాసుని సంహరించిన తర్వాత శివుణ్ణి పూజించిన పవిత్ర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీరాముల వారు ఇసుకతో చేసిన లింగం రామనాథర్, హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన లింగం విశ్వలింగం. ఈ రెండు ఇక్కడే ఉన్నాయండి. ఈ ఆలయం అత్యంత పొడవైన కారిడార్లకు 22 పవిత్ర తీర్థాలకు ప్రసిద్ధమైన క్షేత్రం. రామేశ్వరంలో రావణ వధ తర్వాత బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి శ్రీరాముల వారు శివలింగానికి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. హనుమంతుడికి చెప్పారు కైలాసం నుండి శివలింగం తీసుకురమ్మని. హనుమంతుల వారు కైలాసానికి వెళ్ళి లింగం తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల ముహూర్తం దాటిపోతుందని సీతమ్మ తల్లి సముద్రపు ఇసుకతో లింగాన్ని తయారు చేస్తారు. ఆ లింగాన్ని, అదే సైకత లింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించారు. హనుమంతుడు తిరిగి వచ్చి ఈ విషయం తెలిసి తన లింగాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ తన తోకతో సీతమ్మ తల్లి చేసిన ఇసుక లింగాన్ని తీసివేయడానికి ప్రయత్నించారండి. ఆ ఇసుకలింగం ఎంత గట్టిగా తన బలం మొత్తం పెట్టి ఉపయోగించి లాగినా కూడా ఆ ఇసుకలింగం కొంచెం కూడా కదలలేదు. రాముడు హనుమంతునికి శివుని మహిమను వివరించి అప్పట్లో సీతమ్మ ప్రతిష్ఠించిన లింగాన్ని రామనాథలింగమని మొదట పూజించాలని, ఆ తరువాత హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని పూజించాలని నిర్ణయించుకున్నారు. అలా రామేశ్వరంలో 2 లింగాలు ఉన్నాయండి. 2 లింగాల్ని తప్పకుండా దర్శించుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనం స్పెషల్గా అభిషేకాలు కానీ, అంటే ఇక్కడ 2 అభిషేకాలు ఉంటాయండి. రుద్రాభిషేకం ఒకటి, పంచామృతం అభిషేకం ఒకటి. దానికి సపరేట్ స్లాట్స్ ఉంటాయండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆఫ్లైన్లో కూడా బుక్ చేయొచ్చు. ఒక టికెట్ 3000 పడుతుందండి. 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఈ అభిషేకాల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓం నమః శివాయ.